ఈరోజు కుక్కర్లో రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఒక గ్లాసు, మీకు పిండి తక్కువ కావాలంటే బియ్యం ఎక్కువ వేసుకోండి, పిండి ఎక్కువ కావాలంటే బియ్యం తక్కువ వేసుకోవాలి. ఇవి నేను 3/4 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు వేసేసి కడగాలి. ఇవి బాగా ఒక 4-5 సార్లు కడగాలి, ఎందుకంటే రేషన్ బియ్యము డస్ట్ ఎక్కువ ఉంటుంది. కడిగిన తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. గంట సేపు కాకపోయినా అరగంట అయినా నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది, సంగటి అనేది చాలా బాగా వస్తుంది. ఇవి కడిగాను. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. మీకు పిండి ఎక్కువగా వేసుకోవాలంటే ఇంకొక గ్లాస్ నీళ్ళు వేసుకోవచ్చు. అప్పుడు పిండి ఎక్కువ పడుతుంది, సంగటి బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి వదిలేయాలి ఒక అరగంట పాటు. అలాగే అరగంట అయింది నేను నానబెట్టి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 3 నుంచి 4 విజిల్ రావాలి. అప్పుడే బియ్యం బాగా మెత్తగా ఉడికి సంగటి అనేది బాగా వస్తుంది. 4 విజిల్ అయితే వచ్చినాయి. చూసారా ఎంత బాగా ఉడికిందో? ఒకసారి చూపిస్తాను. బాగా ఉడికింది. ఇప్పుడు పిండి తక్కువ కాదు, సరిపడేలాగా పోసుకోవాలి పిండి. నేను 1 కప్పు పిండి వేసినాను, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 5 నిమిషాలు ఉడికించాలి. సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించాలి మూత పెట్టేసి. 5 నిమిషాలు అయింది. ఇప్పుడు ఈ సంగటిని బాగా కలకాలి. మీ దగ్గర పప్పు గుత్తున్నా లేదా ఇలాంటి గెరెట్ ఉన్నా కానీ ఇలా ఉల్టా పెట్టుకొనేసి బాగా గెలుపుకోవాలి. ఇది కొంచెం అంబలంగా ఉంది, ఇంకొంచెం పిండి వేసుకోవాలి. పిండి వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. గెలపడానికి ఒక కర్ర ఉంటుంది, తెడ్డు. అది కొబ్బరి మట్టితోనైనా కానీ తాటి మట్టితోన తయారు చేస్తారు. దాంతో అయితే ఇంకా బాగా గెలపడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఎప్పుడైనా కానీ చెయ్యిని నీళ్ళలో అద్దుకోవాలి, అప్పుడు చెయ్యికి అతుక్కోకుండా ఉంటుంది సంగటి. ఇలా ఉండాలి. చూడండి సంగటి అనేది ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి, ఎందుకంటే పిండి పోసాం కాబట్టి. మళ్ళీ వేడిగా ఉంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. కొంచెం ఇలా చెయ్యి అద్దుకోవాలి. అలాగే కొంచెం ఇలా చిలకరించుకోవాలి. చిలకరించి నీళ్ళు తీసేసాలి, ఎందుకంటే సంగటి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా వేసారా? ఇలా వేసిన తర్వాత ఇలా తిప్పాలి. ఈ సంగటి ముద్దని ఇందులో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇలా గుంటలాగా చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటే రుచి. నేను కాంబినేషన్కి పచ్చడి వేసి పెట్టాను. బెండకాయ అలాగే టమాటా చింతకాయ తొక్కు వేసి చేశాను, చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని కలుపుకోవాలి. వేడేది తింటేనే టేస్ట్ బాగుంటుంది. మనం మటన్లో చికెన్లో కూడా బాగుంటుంది ఇలాగ చేసుకోవడము. చూసారా సంగటి అయితే రెడీ అయిపోయింది. కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను రోటి పచ్చడి చేశాను, ఈ రెసిపీ కూడా తొందరలో వేస్తాను. ఇది వేడివేడి తింటేనే రుచి బాగుంటుంది, చాలా బాగుంటుంది పచ్చడి. ఎవరైనా కానీ వారానికి ఒకసారి అయినా కానీ ఇలా రాగి సంగటి తినాలి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇలా తక్కువ బియ్యం వేసి, రేషన్ బియ్యం వేసుకోవాలి. తక్కువ బియ్యం వేసి పిండి ఎక్కువ వేసుకొని చేసుకుంటే వేడివేడిగా ఇలా ఒక్క ముద్ద తిన్నా కానీ సరిపోతుంది.
ఎంత బాగుందంటే పచ్చడికి, సంగటికి నాన్ వెజ్ కూడా అవసరం లేదు. ఈ పచ్చడితోనే 2 ముద్దలు తినవచ్చు ఆరాంగా. ఈ సంగటి ఇంత మెత్తగా ఉంది చూడండి. అలాగే మింగేయచ్చు, చేతికి అసలు అతుక్కోట్లేదు. ఇలా అద్దుకొనేసి అలాగే మింగేయచ్చు. అంత బాగా వచ్చింది సంగటి అయితే. మీరు కూడా సూపర్గా ఉంది. ఒకవేళ ఈ సంగటి మిగిలితే ఈ సంగటి ఏం చేస్తానంటే నైట్లో పాలు వేసేసి తోడు పెట్టేసండి, పొద్దున్నే కలుపుకొని తాగితే ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్ అవసరమే లేదు. చాలా మంచిది హెల్త్కి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీ తోటి మీ ముందు ఉంటాను.